విదేశాల్లో ఎంబీబీఎస్ లాంటి ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులను ఆశ్రయంగా చేసుకుని హైదరాబాద్లో ఒక కన్సల్టెంట్ నిలువు దోపిడీ చేశాడు. విద్యార్థుల కుటుంబానికి లక్షలు కాజేసి స్టూడెంట్స్ జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అలాంటి వారిపై యాక్షన్ తీసుకుని తమ పిల్లలకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. తమ ఏజెన్సీ ద్వారా విదేశీ విద్యకు తక్కువ ఖర్చు అవుతుందని నమ్మబలికి మోసం చేసినటువంటి బాధితుల నుంచి మా కరెస్పాండెంట్ రవివర్మ మరింత సమాచారం అందిస్తారు. ఉన్నత విద్య చదివించేదానికి సులువైన పద్ధతి ఉందని చెప్పేసి సిసిఎస్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ పేరుతో ఏర్పడినటువంటి ఒక బోగస్ సంస్థ ఇవాళ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ఉన్నారు. ముఖ్యంగా లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళని తీరా ప్లేట్ ఫిరాయించినటువంటి ఘటన ఇవాళ హైదరాబాద్లో చోటు చేసుకుంది. దాన్ని బాధితులు వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ముఖ్యంగా మదనపల్లి తిరుపతి ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇలాంటి యూనివర్సిటీలు నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. వాళ్ళ బాధితులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మా ఇవాళ ఎందుకు మీరు ఆ యూనివర్సిటీని ఎంచుకున్నారు? ఎట్లా మీకు ఆ యూనివర్సిటీలో చేరాలనిపించింది? ఏ విధంగా పోయి చేరారమ్మా? సార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ సార్ ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఏజెంట్ సార్, ఇట్లా ఫారెన్ పంపించి చదివిచ్చేది. ఆ అబ్బాయి ద్వారా చెన్నైలో ఉన్నారు సార్, ప్రవీణ్ సార్ అని. ఆ సార్ దగ్గరికి పోతే ఆ సారు వెంకటరెడ్డి అనే అతని దగ్గరికి పిలుచుకొని పోయి అక్కడ జాయిన్ చేసినారు సార్. సెంట్రల్ అమెరికాలో సిసియు అనే కాలేజీ ఉంది. ఆ కాలేజీలో 4.5 సంవత్సరమే ఎంబీబీఎస్. అక్కడికి పంపించండి, మీరు వేరే దేశానికి పంపిస్తే భాషతో ఇబ్బంది, అమెరికాలో అయితే ఇంగ్లీషే కాబట్టి అక్కడ బాగుంటుంది, 4.5 సంవత్సరంలో అయిపోతుంది అని అక్కడికి పిలుచుకొని పోయినారు సార్. ఫస్ట్ ఆన్లైన్ క్లాసులు 6 నెలలు ఇండియాలోనే జరిపినారు సార్. పిల్లలందరినీ ఇండియాలోనే పెట్టి ఆన్లైన్ క్లాసెస్ జరిపినారు. 2023 ఆగస్టులో అక్కడికి పిలుచుకొని పోయినారు సార్ సెంట్రల్ అమెరికాకి. అక్కడ 6 నెలలు పెట్టుకున్నారు సార్. 3 నెలలేమో మంచి చోట పెట్టినాడు సార్, విల్లా ఒకటి తీసి అక్కడ పెట్టినాడు. కాలేజీ ఒక చిన్న ఇల్లులాగా తీసుకున్నాడు సార్. ఇంట్లోనే ఒక 2 లెక్చరర్సే సార్, అన్ని సబ్జెక్టులకి 2 లెక్చరర్సే. 3 నెలలు మంచి బిల్డింగ్లో పెట్టినాడు సార్ పిల్లలని. 3 నెలల తర్వాత సముద్రం పక్కన ఖాళీ స్థలంలో టెంట్ లేపించి, రేకుల షెడ్ లేపించి అక్కడ పెట్టినాడు సార్. వాటర్ అయితే 30 మంది పిల్లలకు 2 క్యాన్లు సార్ రోజుకు, అంతే సార్, అంతకన్నా లేదు. ఆ బ్రెడ్ ఇస్తాడు సార్ తెల్లవారు పూట టిఫిన్ అనేసి, దాంట్లో పురుగులు ఉన్నాయి. అవన్నీ కూడా అమ్మా మీకు బోగస్ అక్కడ స్టూడెంట్స్ వెళ్ళారు, మీ స్టూడెంట్స్ మీకు చెప్పడం లేదా ఇక్కడ పలానా పరిస్థితి? చెప్పొద్దని చెప్పినాడు సార్. వీళ్ళు ఎందుకు భయపడినారంటే ఫస్ట్ మేము ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళిపోతే చాలు అనే స్టేజ్కి వచ్చేసినారు సార్ పిల్లోళ్ళు. మాకు చెప్పలేదు సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పినారు సార్, ఇండియాకి వచ్చేటప్పుడు సెకండ్ ఇయర్ ఫీజు కడితేనే పాస్పోర్ట్ ఇస్తాననేసినని. మొత్తం సెకండ్ ఇయర్ ఫీజు కట్టించుకునేంత వరకు పిల్లలను బయట పంపించలేదు సార్. ఎంత కట్టారమ్మా మీరు? మొత్తం ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చి 5.5 లక్షలు సార్, ఫుడ్ బెడ్ అంతా కలిపి. సెకండ్ ఇయర్ ఫీజు వచ్చి 12.5 లక్షలు సార్. మళ్ళీ సెకండ్ ఇయర్లో అదేంది లెక్చీరియా అనేసి ట్యూషన్ అంట సార్, దానికి 40,000 సార్. వీసాకని 75,000 తీసుకున్నాడు సార్. అందుకని దీంతో భయపడి మా పిల్లలను మేము తెప్పించుకునేదానికి కట్టినాం సార్. ఇక్కడికి వచ్చి నువ్వు ఆల్రెడీ అమెరికాకి వెళ్ళావు, ఆ సిసిఎస్ యూనివర్సిటీలో చేరావు. అక్కడ ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఏం జరుగుతుంది? నువ్వు 4 ఇయర్స్ చదివాని అంటున్నావు కదా, ఎక్కడ చదివావు, ఏం చదివావు? సో ఫస్ట్ వచ్చేసి నా ఆవ్లాన్ అనే ఒక యూనివర్సిటీకి తీసుకెళ్ళి అక్కడ నాకు 2021 జనవరిలో వెళ్తే 2022 సెప్టెంబర్ వరకు అక్కడ చదివించాడు. అక్కడ చదివిన తర్వాత డబ్బులు కట్టిన దానికి ట్రాన్స్క్రిప్ట్స్ అనే మనకి ఒక మార్క్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, అవి ఏమి ఇవ్వలేదు, ప్రొవైడ్ చేయలేదు. దాని తర్వాత ఏం చేశాడు, నేను అది కాకుండా ఇంకో కాలేజ్ తీసుకెళ్తా అని చెప్పి ఇండియాకి రమ్మన్నాడు. ఇండియాకి వచ్చిన తర్వాత మేము అడిగిన కాలేజీకి తీసుకెళ్ళమంటే లేదు, నా కాలేజ్ ఒకటి ఉంది అని చెప్పేసి కొలంబస్ సెంట్రల్ బెలీజ్కి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే క్లాసులు లేవు, ఏమీ లేదు, అక్రిడేషన్స్ ఏమీ లేవు కాలేజ్కి. అది పెద్ద ఫేక్ కాలేజ్ అని తెలిసింది. 30 మంది నాకు తెలిసినంత వరకు, ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, 200 మంది పైన ఉంటారు మొత్తం. ఇలా ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర ₹1,00,000 చొప్పు వేసుకున్నా కూడా 200 మంది దగ్గర అంటే దాదాపు 2 కోట్లు. చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటారు. స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఏది ప్రొవైడ్ చేయరు వాళ్ళు. సార్ మీరు చెప్పండి, ఇవాళ మీ పిల్లోడు ఇట్లా సఫర్ అవుతున్నాడు, హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలని చెప్పేసి మీరు కాలేజీలో చేర్పించారు. తీరా 4 ఏళ్ళు ఇదైపోయింది, విద్యా సంవత్సరం అంతా కూడా కోల్పోయాడు. ఏంటి సార్, ఎందుకు ఇట్లా మోసపోతున్నారు? మీరు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? మేము ఆల్రెడీ చెప్పామండి, వెంకటరెడ్డి గారికి కూడా చాలాసార్లు మాట్లాడాను. ఏంది వెంకటరెడ్డి ఈ విధంగా చేస్తున్నావంటే, నీకు నేను భరోసా ఉన్నాను, నేనున్నాను, నీ కొడుకు నేను ఒక డాక్టర్ని చేసి పంపిస్తానన్నందుకు నేను ఉన్న స్థలాలు, పొలము, గోల్డు అంతా అమ్మి బయట అప్పులు చేసి దాదాపు 1,20,00,000 కట్టాను. తర్వాత డబ్బులు కడుతుంటే కూడా అడిగాను, వెంకటరెడ్డి అంటే ఈ సంవత్సరం నీకు కొడుకు సర్టిఫికెట్లు ఇస్తా అని చెప్పి ఆఖరికి బాబు మీద అటాక్ చేసి అక్కడ చాలా గందరగోళం చేసి కోరుకుంటాం. సార్ మీరు ఇట్లా మోసపోతున్నారు, ఇంత మోసపోయారు విద్యార్థులు, మీ పిల్లల జీవితం కూడా ఇది అవుతా ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా?
అదే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. రేవంత్ రెడ్డి గారితో కూడా ఒకసారి మాట్లాడాలి. తర్వాత మన పవన్ కళ్యాణ్తో మాట్లాడి దీన్ని ఏదన్నా లోకేష్ గారే న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా. ఈ 2-3 రోజుల్లో కలుస్తాను లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి. కానీ నాకు ఎవరికి చెప్పినా నాకేం భయం లేదు అనే మాట మాట్లాడుతున్నాడు. మాకుండేవాళ్ళు మాకుండారు అని మా ఇంటికి గుండాలను కూడా పంపించాడు, చాలామందిని పంపించాడు. అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. తీసుకెళ్ళి నేను న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది ప్రధానంగా అంటే బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకున్న భూములు పొలాలు అన్నీ అమ్మేసి తమ పిల్లల భవిష్యత్తు కోసం వెచ్చించాము. అయితే ఉన్న పలంగా ఇలాంటి మీడియేటర్స్ ద్వారా అంటే ఫేక్ యూనివర్సిటీలు నమ్మి మోసపోయినాము. విద్యార్థుల భవిష్యత్తు కోల్పోయింది, తమ ఆస్తులు కరిగిపోయినాయి. విధిలేని పరిస్థితుల్లో మేము రోడ్ల మీద పడ్డాం, కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇంకా మాకు చావే గతి అనే విధంగా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా విన్నవిస్తామని చెప్పేసి కూడా బాధితులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి, ప్రైమ్ 9 తిరుపతి నుంచి.